చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏనాటికి అక్కడే మనముంటామని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. నువ్వే నాకు ముద్దిస్తావని, నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. వరహాల బాటలోన, రత్నాల తోటలోన, వస్త్రాల మేడలోన, బంగారు గదిలోన, గిరితేనెల్లో పాలల్లో తానాలాడేసి, నెలవంకల్లో వెన్నెలనే భోంచేసి, నలుదిక్కెల్లో చుక్కలనే చిలుకలు చుట్టేసి, చిలికి కొరికి తరికి జరిగి మురిపు పెరిగి మరి నువ్వే నాకు ముద్దొస్తావని, ముద్దుల్లోన ముద్దవుతావని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. ఎగిరేటి ఏనుగులొచ్చి, పలికేటి జింకలు వచ్చి, నడిచేటి చేపలు వచ్చి అడవికి రమ్మనగా, ఆహా కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలు చేసి, ఆహా కొమ్మల్లో పళ్ళని రుచి చూసి, ఆహా పళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి, చలిగా గిరిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని, తడి వేదాలు ముద్దిస్తావని నమ్మడానికి ఎంతో బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని, పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని, ఇక ఏ నాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంతో బాగుంది.